చెప్పకుండా విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది. సూపరింటెండెంట్ గారు ఇక్కడే ఉన్నారు. సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో సుమారు 10 క్వశ్చన్స్ నేను అడగడం జరిగింది. ఈ 10 క్వశ్చన్లో మెయిన్గా పేదవాళ్ళు ఇక్కడ చాలా ఉన్నారు, గరీబ్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు గ్రామాల నుంచి వచ్చి వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. మరి ఆ ప్రైవేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు కనుక మరి నీళ్ళ ప్రాబ్లం ఉన్నది, శానిటేషన్ ప్రాబ్లం ఉన్నది, ఎక్స్రే ప్రాబ్లం ఉన్నది, స్టాఫ్ ప్రాబ్లం ఉన్నది, మెడిసిన్ ప్రాబ్లం ఉన్నది, బెడ్స్ ప్రాబ్లం ఉన్నది. మరి ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి సూపరింటెండెంట్ గారితో కూడా చర్చించడం జరిగింది. కొంత డాక్టర్స్ కూడా ఇన్ఛార్జిగా డిప్యుటేషన్ మీద ఇక్కడ ఉన్న డాక్టర్స్ పంపించడం జరిగింది. మరి సుమారు 7 డాక్టర్స్ ఉండాలి. ఒక డాక్టర్ ఆల్రెడీ పిట్లం పోయిండు. మరి ఒక డాక్టర్ ఏమో గాంధారికి పోయి పనిచేస్తున్నాడు. ఇక్కడ ఇంత పెద్ద హాస్పిటల్లో, 100 బెడ్ హాస్పిటల్లో మరి ఈ పరిస్థితి ఈరోజు ఈ ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు చాలా పేద గ్రామాలు. వీళ్లకు కార్పొరేట్ వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి